ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్లో అద్భుతాలు చేసే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వ్యూహాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రీడా విశ్లేషకుడు ఇర్ఫాన్ పఠాన్ సీఎస్కే జట్టు కూర్పు, ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ఆ జట్టులోకి రావడంపై కీలకమైన విశ్లేషణ చేశాడు. గత కొంతకాలంగా చెన్నై జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యాల విషయంలో తీవ్రంగా తడబడుతోందని, ముఖ్యంగా వారి బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడ లోపించిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కానీ అద్భుతమైన ఫామ్లో ఉండి టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ రాకతో ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఆయన స్పష్టం చేశాడు. శాంసన్ ఎంట్రీతో టాప్ ఆర్డర్ అత్యంత బలంగా మారుతుందని, కీపర్గా ఎంఎస్ ధోనీపై, అలాగే ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్పై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఆయన విశ్లేషించాడు. ఈ సానుకూల పరిణామాలతో చెన్నై జట్టు 6వసారి కప్పు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఈ అంశాలతో పాటుగా ఈ మెగా టోర్నీలో చెన్నైకి సంజు శాంసన్ రూపంలో మరో పెద్ద అడ్వాంటేజ్ ఉందని పఠాన్ వివరించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టును సుదీర్ఘకాలం పాటు నడిపించిన శాంసన్ దగ్గర ఆ జట్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని, పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో వారి వ్యూహాలు, వికెట్ కీపర్గా వారి బౌలింగ్ విధానాలపై చెన్నైకి అతడు విలువైన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడని తెలిపాడు. ముఖ్యంగా మార్చి 30న గువాహటిలో రాజస్థాన్తో జరగబోయే తొలి మ్యాచ్లో ఆ అనుభవం చెన్నైకి ఎంతగానో కలిసొస్తుందని అన్నాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సీఎస్కే లాంటి ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఉండడం రుతురాజ్కు సులువైన విషయం కాదని, అయితే సంజు శాంసన్ రాక అతనికి నాయకత్వ భారంలో పెద్ద ఊరటనిస్తుందని, దీనివల్ల రుతురాజ్ మరింత స్వేచ్ఛగా ఆడగలడని పఠాన్ తెలిపాడు. అలాగే కేవలం సీనియర్లపైనే ఆధారపడే పాత వ్యూహాన్ని పక్కన పెట్టి ఈసారి యువ ఆటగాళ్లతో సీఎస్కే భవిష్యత్తు కోసం జట్టును నిర్మిస్తోందని వివరించాడు. నాయకత్వ బృందంలో శాంసన్ చేరడం ద్వారా ధోనీతో కలిసి భవిష్యత్తు ఆటగాళ్లను తీర్చిదిద్దే అవకాశం ఉందని పేర్కొన్నాడు. వీటన్నింటికీ మించి బహుశా ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కావచ్చని, అతని మార్గదర్శకత్వంలో సంజు శాంసన్ అండతో చెన్నై 6వ ట్రోఫీని ముద్దాడి ధోనీకి ఘనమైన వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఇర్ఫాన్ పఠాన్ తన అంచనాలను పంచుకున్నాడు.